హాయ్ హాయ్ ఫ్రెండ్స్, దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం ఈ దినము మరి 12 సంవత్సరాల నుంచి మరి తగ్గని రోగం మరి ఉన్న ఒక స్త్రీ కోసం ధ్యానించుకుందాము. మరి స్నేహితులారా, దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. మరి ఆ స్త్రీ ఎవరో మనం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. మరి ఒకసారి మార్కు సువార్త 25వ అధ్యాయం చదువుకున్న స్నేహితులారా, దయచేసి చూడండి. మరి ఇలాంటి రోగం ఉన్నవారు ఎవరైనా సరే, మరి లోకంలో ఉన్న మరి మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం చదువుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనము. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి మరి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. సో మరి దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. మనము మరి ఈ స్త్రీ ఏం చెప్తుందంటే, మనము చూసినట్లయితే ఆమె 12 సంవత్సరాల నుంచి మరి ఈ రోగం చేత బాధపడుతుందండి. మనం చూసినట్లయితే మరి క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఈమె రోగంతో 12 సంవత్సరాల నుంచి మరి పడ్డం అంటే మరి మాటలు కాదండి. మనం వర్ణించలేము మరి ఆ బాధని. మరి స్నేహితులారా, మరి 12 సంవత్సరాలు బాధపడుతుందంటే ఈమె అనేక వైద్యుల దగ్గరికెళ్ళిందంటండి. మరి చాలా డబ్బులు ఖర్చు పెట్టిందంటండి. అయినా సరే ఆమెకి స్వస్థత కలగలేదు. మరి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మనకేదైనా చిన్న ముల్లు గుచ్చుకుంటేనే ఎంతో ప్రాణ విలవిలలాడిపోతుందండి. కానీ ఆ రోగం చేత 12 సంవత్సరాలు బాధపడిందంటండి. అయినా మరి జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, మరి ఈమెకు స్వస్థత ఎలా కలిగిందని మనం చూసుకున్నట్లయితే స్నేహితులారా, మరి ఆమె యేసుని గురించి విన్నదండి. మరి ప్రభువు కోసం విని, నేను ఇంత బాధపడుతున్నాను, 12 సంవత్సరాల నుంచి పడ్డాను. మరి యాతన ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, ఎంతో శ్రమ పడ్డాను, అయినా స్వస్థత కలగలేదు అని ప్రాణం విసిగిపోయిందండి. మరి ఆమె మరి యేసు ప్రభు కోసం విని, మరి నేను మరి దేవుడి కోసం విన్న తర్వాత తన మనసులో అనుకుంది, నేను యేసు ప్రభు వారి వస్త్రం ముడితే నేను స్వస్థత కలుగుతుంది నాకు అనుకుందండి. దేవాది దేవుడు మరి చెప్పినట్లు ఆమెకు పూర్తిగా విశ్వాసం కలిగిందండి దేవుని పైన. దేవునిపై విశ్వాసం కలిగి మరి ఆ ఏరియాకొచ్చినప్పుడు, ఆమె ఉన్న ఏరియాకొచ్చినప్పుడు మరి చూసి యేసు ప్రభువారిని అక్కడున్న జనాలందరినీ దాటుకుంటూ వచ్చి మరి యేసుక్రీస్తు వారి వస్త్రం ముట్టిందండి. వస్త్రం ముట్టగానే తనకున్న రోగం వెంటనే క్షణాల్లో ఆగిపోయిందండి. స్నేహితులారా, చూడండి ఎంత అద్భుతమో, ఎంత మరి గొప్ప కార్యమో చూడండి స్నేహితులారా. మరి ప్రభునందు ప్రియులారా, మరి యేసు ప్రభు వారు వెనక్కి తిరిగి చూసి, మరి అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి మరి దేవాది దేవుడు తిరిగి చూసిన తర్వాత ఆమెకి జరిగిందంతా చెప్తదండి. చెప్తే మరి దేవుడు ఇక కుమారి, నీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పి నువ్వు సమాధానం గలదానివి వెళ్ళు అని చెప్తాడండి. 34వ వచనం చదువుకున్నట్లయితే స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ వాక్యం ద్వారా మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలామంది జీవితాల్లో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయండి. అంటే ఎంతకాలమైనా తగ్గని సమస్యలు, ఎంతకాలమైనా మరి తగ్గలేని రోగాలు, మరి ఈ కుటుంబ సమస్యలే కాదు, చాలామందికి మరి ఉద్యోగ సమస్యలే కాదు, వ్యాపార సమస్యలే కాదు, ఏ సమస్యలైనా సరే చాలామందికి దీర్ఘకాలం ఉంటాయండి. అంటే తీరని రోగాలుగా కొన్ని మిగిలిపోతాయండి. కానీ అలాంటి వారికి చెప్తున్నాడు దేవుడు, మీరు విశ్వాసం కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఏదో కాలమున తగిన సమయాన మీకు దేవుడు ఖచ్చితంగా స్వస్థతనిస్తాడు అని చెప్తున్నాడండి. కానీ ఈనాటి మరి దేవుని పిల్లలైన మనలో మాత్రం పూర్తి విశ్వాసం ఉండట్లేదండి. అక్కడ యేసుప్రభు వారు ఆమె మరి వస్త్రం ముట్టడం వల్ల వస్త్రంలో మహిమ లేదండి. దేవుని పైన విశ్వాసం కలిగి ఆమె వస్త్రం ముట్టగాలి, వెంటనే స్వస్థత జరిగింది. మరి ప్రభునందు ప్రియులారా, మరి నాలోని ఉండాల్సింది ఏంటంటే సంపూర్ణ విశ్వాసం అండి దేవుని పైన. దేవుడు చేస్తాడులే, చేయడే అనే అవిశ్వాసం కాదండి. పూర్తిగా సంపూర్ణ విశ్వాసం మనకు ఉండాలి. దేవుడే చెప్తున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మరి కొండని పెకిలించి అవతల పడమని చెప్తే ఖచ్చితంగా పడుతుంది దేవుడు చెప్పినప్పుడు. మరి మీలో ఎందుకండి అవిశ్వాసులుగా మిగిలిపోతున్నారు? చాలామంది దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా మరి దేవునిలో పరిపూర్ణులుగా ఉండడం లేదండి.
లోకమే బాగుంది, లోక అలవాట్లే బాగున్నాయి, లోకంలో ఉన్న మరి ఆ ప్రలోభాలే బాగున్నాయని చెప్పి దేవుడిని విడిచిపెట్టి లోకంలో మరి తిరుగుతున్నారండి చాలామంది దేవుడిని నమ్ముకున్న పిల్లలు. ప్రభునందు ప్రియులారా, సర్వశక్తిగల దేవుడు మనము మనకు దొరికాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడి మీద ప్రతి ఒక్కరు ఆధారపడాలి. సంపూర్ణ విశ్వాసం మరి నిలుపుకోవాలండి వారిలో. చాలామంది మరి ఇంట్లో సమస్యలు తీరలేదనో మరి వారిలో అవిశ్వాసం వచ్చేస్తది. రోగం తగ్గలేదనో మరి అవిశ్వాసం వచ్చేస్తది. మరి జ కొంతమందికైతే జాబ్ దొరకలేదనో మరి అవిశ్వాసం వచ్చేస్తదండి. ఇలాంటి ఏదో ఒక కారణాల వల్ల మరి కొంతమంది జీవితాల్లో అవిశ్వాసం వచ్చి మరి వారి జీవితాల్లో నెమ్మది, సంతోషం లేకుండా వారికి వారే చేసేసుకుంటున్నారండి. ప్రభువుని ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలైన మనమందరము మరి ఈమె గురించి చూస్తే 12 సంవత్సరాలు పడ్డదండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదండి. 1 నెల, 2 నెలలు కాదు. 12 సంవత్సరాలండి. ఆమె విశ్వాసం చూడండి. మరి ఆమె ఎంత బాధపడిందో, ఎంత యాతన పడింది, ఎంత కష్టపడిందో మరి చూస్తున్నాం స్నేహితులారా. మరి మనమైతే మనకేదైనా మరి అవసరం వస్తే వెంటనే జరిగిపోవాలండి. వెంటనే దేవుడు జవాబిచ్చేయాలి. అప్పుడే మనం నమ్ముతాం, లేకపోతే నమ్మం. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. నీవు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు వారు సత్యదేవుడు, నిత్య దేవుడండి. ఆయన సమస్త ప్రజలను పుట్టించినవాడు, సమస్తాన్ని పరిపాలించినవాడు, మన యొక్క అవసరతలు తీర్చరండి. మరి జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మనము మనలోని సంపూర్ణ విశ్వాసం లేకే మన జీవితాలు ఇలాగా మరి అవుతున్నాయి. మనలో పరిపూర్ణ విశ్వాసం లేకే మనం ఇలాగ అవుతున్నామండి. దేవుడు చెప్తున్నాడు, నేను పరిపూర్ణుడిని గనుక మీరు పరిపూర్ణులుగా మారండి. నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులుగా మారండి అని చెప్తున్నాడండి. కానీ మరి ఈ లోక అలవాట్లు మానలేక కొందరు, ఈ లోక మరి వాళ్ళకున్న వ్యసనాలు మానక కొంతమంది, ఈ లోకాన్ని జయించలేక కొంతమంది అలాగే లోకంలో కలిసిపోతున్నారండి. ఇటు దేవుని గుడికి వస్తున్నారు, అటు లోకంతోని కలిసిపోతున్నారు చాలామంది. వారు మొబైల్ చూస్తే సినిమా పాటలు, సీరియల్స్, ఇంకా ఏదో ఇంకా అన్నీ లోక సంబంధమైనవే గానీ దేవుని పాటలు, దేవుని వాక్యాలు విందాము, వినటం వలన విశ్వాసం మరి అధికమవుతుందని దేవుడు చెప్తే అన్ని లోక సంబంధమైన వింటిని దేవుడితో నీకు ఎక్కడ ఉంటుందండి? దేవుడి ద్వారా నీకు అద్భుతాలు ఎలా జరుగుతాయి? దేవుడితో నీకున్న మరి అనుభవం, నీకున్న సమస్య, నీకున్న కష్టాలు దేవుని దగ్గరికెళ్ళి మోకాళ్ళేసి ప్రభువా నాకెలా ఉంది, నా జీవితం ఇది అని దేవుడితో చెప్పుకుంటేనే కాదండి నీ అవసరతలు తీరుతాయి. మరి ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనము మరి బైబిల్‌లో ఉన్న ఈ స్త్రీ ఎలాగైతే 12 సంవత్సరాలు బట్టి మరి తను అనుభవించి దేవుడి పైన విశ్వాసం పెంచుకొని మరి తన వస్త్రంతో ఎలాగైతే స్వస్థత మరి పొందుకుందో, దేవాది దేవుడు మనకు కూడా దేవుని పైన సంపూర్ణ విశ్వాసం ఉంచాలండి. ఉంచితేనే మన జీవితాల్లో అద్భుతాలు, కార్యాలు మరి అన్నీ జరుగుతాయి. మనకున్న యాతనలు, బాధలు పోతాయండి. పోతాయి. అలాగే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మనలను చూసిన వారికి మరి మనల్ని ఎవరైనా చూస్తే నిజంగా వీరు దేవుని పిల్లలు అనిపించుకోవాలండి. మనల్ని చూస్తే దేవుని గుర్తు రావాలి. మరి మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలండి, అవమానం కాదు. మరి ఈనాటి మరి దేవుని పిల్లలు చూస్తున్నాము, వాళ్ళు క్రైస్తవులా లేకపోతే మరి అన్యులా అన్నట్లుగా ఉంటున్నారండి. జ్ఞాపకం చేసుకుని ప్రభునందు ప్రియులారా, మనం లోకాన్ని జయించలేమండి. లోకము మ్యాగ్నెటిక్ అండ్ పవర్ఫుల్ అయింది కాబట్టి మనం దేవుని ద్వారా జయించగలము. ప్రార్థనా శక్తి ద్వారా మనం జయించగలము. ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు మేలు చేయాలన్నా, మీరు దేవునికి ఉపయోగపడాలన్నా, మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకాలన్నా ఖచ్చితంగా మీరు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. మరి ఈ స్త్రీ ఎలాగైతే స్వస్థత కలిగిందో మీరు కూడా మీ జీవితాల్లో ప్రతీదీ పొందుకుంటారండి. దేవుని మాట విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. మీ మీ జీవితాల్లో కూడా ఎలాంటి తగ్గని రోగం ఉందేమో, ఖచ్చితంగా మీరు దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు తగ్గిస్తాడు. మరి ఇలాంటి ఇలాంటి రోగాలు గానీ, తీరని కష్టాలు గానీ, తీరని యాతనలు గానీ, దీర్ఘకాలిక సమస్యలు గానీ
మరి ఈ వీడియో చూస్తున్న సహోదరుడా మీ జీవితాల్లో ఉన్నాయేమో. దయచేసి ఏ స్త్రీకైతే ఎలాగైతే సంపూర్ణ విశ్వాసం కలిగి తను విశ్వాసం ద్వారా తను స్వస్థత ఎలా పొందుకుందో మీ జీవితాల్లో కూడా దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు. ఖచ్చితంగా మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకండి. దేవుడి మీద ఆధారపడండి. మీకున్న సమస్యలను దేవునితో చెప్పుకోండి. ఎడతెగక ప్రార్థన చేయండి మీ హృదయంలో. మరి ధర్మశాస్త్ర దివారాత్రము ధ్యానించండి. ఖచ్చితంగా దేవుడి మనసు మీకు అర్థమవుతుంది. దేవుడి మీద ఆధారపడండి. దేవుడు ఇచ్చిన మరి మేలులు పొందుకోండి. మరి మనం సెలవు తీసుకుందాం స్నేహితులారా. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినందుకు మీకందరికీ మరి యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. మరి నేను పెట్టిన ప్రతి వీడియో మొదటిగా మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మరి మరి సెలవు తీసుకుందాము. మరి అందరికీ ప్రైజ్ లార్డ్ నేను చెప్తున్నాను. మరి ప్రతి ఒక్కరు దేవుని మీద ఆధారపడండి. మీ దేవుడు మీ జీవితాల్లో అనేక మేలులు చేసును గాక.